శరత్ చంద్ర చటర్జీ గారు రాసిన చరిత్రహీనులు ఆఖరి భాగం. ఇప్పటిదాకా జరిగిన స్టోరీలో ఉపేంద్రబాబుతో పాటు సావిత్రి కూడా ఆయనకు సేవ చేయడానికి వెళ్ళిపోయింది. ఇక్కడ సతీషుడు ఒక్కడే ఉన్నాడు. వీళ్ళందరి మధ్య అటాచ్మెంట్స్ ఎలా ఉంటాయంటే, ఆఖరికి పని చేసే బీహారీ కూడా సతీషుని విడిచిపెట్టిపోవాలంటే కళ్ళనీళ్ళు పెట్టుకుంటాడు. అంత మంచి పాతకాలం అనుబంధాలు ఈ నవలలో. సరే, ఇప్పుడు మనం ఇక్కడ కిరణ్మయి వాళ్ళు అరకాన్కి చేరారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం. స్థలం అరకాన్, సమయం 5:30. కర్రల అడితి వదిలి వచ్చిన దివాకరుడు బజారు వెంట పోతున్నాడు. అతని వేషము వాలకం ఎంత రోతగా ఉందని పోల్చుకోలేని మనిషిని. వేళకు తిండి తిప్పలేవు. ఈ స్థితిలో కామినీదాసి ఇంటికి చేరుకున్నాడు. కిందని 4 రూపాయల అద్దెకు ఒక చిన్న గది తీసుకుని ఉంటున్నాడు. అతని అడుగుల చప్పిడి విని మహంకాళిలా వచ్చేసింది యజమానురాలు. గొంతు పెద్దది చేసి, వచ్చారు, ఇదంతా ఏమిటి బాబు గోల, రాత్రి పగలు ఏమిటి జగడాలు కీచులాటలు అంటూ గద్దించింది. ఇంకా కలగజేసుకునిలా అంది, నువ్వు పెళ్లాడిన భార్య కాదు ఆవిడ, అధికారం చెలాయించడానికి. నగా నాణ్యం అన్నీ అమ్మి ఎలాగో నీకు తిండి పెట్టింది, అద్దె చెల్లించింది. ఇప్పుడు నీకు నౌకరీ కూడా కుదిరింది కనుక ఆమెతో వేగలేకపోతే వేరే పోయి ఉండాలి, కానీ ఇలా యాతన పెట్టడం ఏమన్నా బాగుందా? చూడు ఎంత చక్కటి పిల్ల, తిండి తిప్పలు లేక బొత్తిగా ఎండు పుల్లైపోయింది. నువ్వు లేకపోయినా ఆమెకి చింతలేదు. ఆ గొందిలో శెట్టిగారు రోజు మనిషిని పంపుతున్నారు. ఒళ్ళంతా బంగారంతో మలామా చేస్తామంటున్నాడు. పో, నా మాట విని వెళ్ళిపో. అయిందేదో అయింది, ఇక మీ ఇద్దరికి పొత్తు కుదరదు అంది ఇంటావిడ. చాలు, ఇంతటితో కట్టిపెట్టు అని దివాకరుడు ఆమెను కసిరాడు. సరిగ్గా ఆ సమయానికే కిరణ్మయి గదిలోంచి యువతలకి వచ్చింది. ఆమె ఆనాటి సౌందర్య రాశి కాదు. కిరణ్మయి శిథిలమైపోయింది. రూపమే మారిపోయింది. చినిగిన మురికి బట్టలతో, నూనె లేక రేగిపోయిన కేశాలతో పేద లక్ష్మిలా వచ్చి స్తంభాన్ని ఆనుకుని నుంచుని నలువైపులా చూస్తుంది. ఏం వదినా, ఇదా సంగతి? ఇప్పుడు నీకు మార్వాడీలు మద్రాసీలు అవసరమయ్యారా? అందుకనేనా నిత్యం ఈ పోట్లాటలు? అందుకనేనా నేను కంటకమైపోయింది అన్నాడు. ఇంటావిడ సమాధానం ఇవ్వబోయింది. మేమేం గృహస్థులం కాదయ్యా, స్వేచ్ఛగా విహరించే పక్షులం. సువర్ణధాన్యం ఎవరి దగ్గరుంటే అక్కడికి వెళతాం, సిగ్గెందుకు అందావిడే. నోర్ముయ్ అని తిట్టాడు దివాకరుడు. పో కుర్రవెధవా, ఇప్పుడే నా ఇల్లు ఖాళీ చేయి అని ఇంటావిడ శాసించింది. అద్దె పుచ్చుకోవడంలే అంటూ ఉటంకించాడు. మహా ఇచ్చావులే అద్దె, ఆడదాని సంపాదన మీద బతుకుతూ పోపో అని కోపగించుకుంది కామినీదాసి. పోతా పోతా అన్ని పళ్ళు పటపట కొరుకుతూ పోయి కిరణ్మయిని మెడపెట్టి ఒక్క తోపు తోశాడు. నిర్జీవిలా ఉన్న కిరణ్మయి తట్టుకోలేక పోయి ఒక బాల్చి మీద వెల్లికలా పడింది. ఆమె వీపు మీద దివాకరుడు ఒక్క తను తన్ని, పద నడు, నీ మార్వాడీ సేట్ ఎవడో చూస్తాను అంటూ ఇంట్లో జొరబడ్డాడు. అట్టహాసంగా అరిచింది ఇంటావిడ. పాపం నిష్కారణంగా చంపేశాడు ఆ పిల్లని, తనండి పట్టుకు తనండి అనేటప్పటికీ రౌడీ గుంపు జబర్దస్తిగా ఇంట్లోకి దూరింది. కిరణ్మయి సర్దుకుంటూ, ఆయన నన్ను కొడితే మీకేం బాధ, పోండి, మీ దారిన మీరు పోండి అని వాళ్ళని మందరించి తలపేసుకుంది. ఇంటావిడ తెల్లబోయి బొగ్గన వేలెట్టుకుని ఉంచుంది. గదిలో దీపం వెలిగింది. యువతలకొచ్చి కూర్చుంది కిరణ్మయి. దివాకరుడు మంచం మీద మౌనంగా తల వంచు కూర్చున్నాడు. కాసేపైనాక ఆమె, కుండలో అన్నం ఉంది, వడ్డిస్తా పద అంది. వద్దు అన్నాడు దివాకరుడు. కంఠస్వరాన్ని బట్టి అతను ఏడుస్తున్నట్టు గ్రహించింది కిరణ్మయి. అన్నవస్త్రాల మీద అలిగితే లాభం లేదు బాబు, భోంచేయి, వడ్డిస్తా అంది మళ్ళీ. కిరణ్మయి అంటే అతనికి ఎంతో ఇష్టం. ఆమె మీద చేయెత్తడం ఇవాళే మొదటిసారి. తనను తనడానికి వచ్చిన వాళ్ల నుండి కాపాడి ఆమె గదిలోపల గొళ్ళెం పెట్టాక తెలివొచ్చి పశ్చాత్తాపడుతున్నాడు. ఉన్నట్టే ఉండి కిరణ్మయి పాదాలపై బడి వెక్కి వెక్కి ఏడుస్తూ, నేను పశువుని, క్షమించు వదినా అని ప్రార్థించాడు. నీ తప్పేం లేదు, క్షణికావేశాలు మనిషిని పశువుగా చేస్తాయి అందామె. లేదు వదినా, లేదు, ఇంకెవరితోనూ నాకు పని లేదు, ఇవాళ నా అపరాధానికి ప్రాయశ్చితం చేసుకుంటా అన్నాడు. అలాంటి అపరాధం నువ్వేం చేసావు? క్రోధంలో మనిషిని మనిషి హత్య చేస్తాడని వినలేదు, నువ్వు మాత్రం ఏం చేసావు? నేను మాత్రం తప్పు చేయలే, అంతా నీ తప్పు కాదుగా, దానికే అంతా నేటితో సరి. ముందు కథ నీకు అనవసరం, కాళ్ళు కడుక్కొని వచ్చి భోంచే, నేను ఇహ నుంచో లేకుండా ఉన్నాను అంది. తిండి తిని మూతి కడుక్కోబోయాడు దివాకరుడు. మళ్ళా ఇంట్లోకి వచ్చి చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు. కిరణ్మయి అతని పక్క చుట్టి మంచం కింద పెట్టింది. ఎందుకు ఇలా పెట్టావు అని అడిగాడు దివాకరుడు. నిదానంగానే ఇలా సమాధానం చెప్పింది కిరణ్మయి. ముందుగా చెప్తే నువ్వు భోంచేసేవాడివి కాదు. ఈ క్షణం నుంచి మన సంబంధం తెగతెంపులైంది. ఇవాళకి పోయి కాళీ మందిరంలో పడుకో, రేపు వేరే బస కుదుర్చుకుందు గాని. ఒకవేళ ఈ దేశంలో ఉండదలుచుకోకపోతే ఎల్లుండి స్టీమర్ బయలుదేరుతుంది. కావాల్సినంత డబ్బిస్తా, పట్టుకుని ఇంటికెళ్ళిపో. ఇహ నీకు నాకు ఎట్టి సంబంధమూ లేదు.
కలగనట్టయింది దివాకర్కి. మరి నువ్వు అని అడిగాడు. నా సంగతి తెలుసుకోవడం వల్ల నీకు కలిగే లాభమేం లేదు నాయనా. ఈ దేశంలోనే ఉంటే రేపో ఎల్లుండో విననే వింటావు. అయితే ఇంటావిడ మాటే నిజమా? ఆ శెట్టి అది సంభవమే. నీ భుజస్కంధాల మీదుగా నీచ మార్గంలోకి దిగినప్పుడు చివరిదాకా నిన్నే ఆశ్రయించుకుని నడవాలా? నా ఒంట్లో బాలేదు, పోయి పడుకుంటా. ఆలస్యం చేయక వెళ్ళు, నీ సామానంతా నీకు చేరుస్తా అంది. ఏమిటి తొందర? ఈ రాత్రి కూడా ఉండనియవా? ఉండనివ్వను. అయితే నన్ను సర్వనాశనం చేయడానికే ఈ దారి తొక్కించావా? నిన్ను కాదు, మరొక వ్యక్తిని సర్వనాశనం చేయాలనుకుని చేశాను. నా సంగతి వదిలిపెట్టు. మొదటి నుంచి చివరిదాకా అన్ని పొరపాట్లే నావి. ఆ తప్పు కోసమే ఇవాళ నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ కోరుతున్నా అంది కిరణ్మయి. ఆమె మొహం కేసి చూస్తూ పెద్దగా నిట్టూర్పు విడిచి అడిగాడు దివాకరుడు. నా సర్వనాశనాన్ని నువ్వు ఊహించనే లేదు, అందుకని ఇంత చులకనగా క్షమాపణ కోరగలిగావు. ఈ సర్వనాశనాన్ని నా ప్రేమ అధిగమించిపోయింది, అందుకని ఇంతవరకు జీవించి ఉండగలిగాను. లేకపోతే ఆనాడు ఓడమీదే గుండె బద్దలై చచ్చేవాణ్ణి. వెళ్ళబోయేవాడి ఎందు కూడా ఇవాళ నీకు ప్రేమ లేదు. ఇంకా నన్ను వదిలిపెట్టి అతని దగ్గరికి వెళ్ళేదెందుకో? ఎప్పుడైనా నీకు నేను అపకారం చేసేరుగుదునా? నిజం చెప్పు. అవును అందామె. తర్వాత చాలాసేపు నేలకేసి చూస్తూ ఊరుకుని మళ్ళీ తన హృదయావేదన ఇలా వెల్లడించింది. ఇవాళ ఇహ నేను దాయను. నేను దేవుణ్ణి నమ్మను, ఆత్మను నమ్మను. పునర్జన్మ, నరకం, స్వర్గం నాకివేమీ లేవు. అంతా మిథ్య. నేను నమ్మేది ఈ దేహాన్ని, ఈ లోకాన్ని. ఈ జీవితంలో ఒకనాడు ఒకే ఒక వ్యక్తికి తలవంచాల్సి వచ్చింది. ఆ వ్యక్తే సురబాల. ఈ పాడు శరీరం అపేక్షించిందల్లా ప్రేమను మాత్రమే. ఆ భిక్షనెవరూ పెట్టలేకపోయారు, పెట్టలేరు కూడా. డాక్టర్ అనంగుణ్ణి వశం చేసుకోవాలని చూశాను, కానీ నా అదృష్టం ఎదురు తిరిగింది. కానీ ఇంతకాలం నేను దేనికోసం తహతాలాడుతున్నానో ఒక రోజున గ్రహించాను. దేనికోసం అడిగాడు దివాకరుడు. నా గర్వం సురబాల ముందు నిలవలేదు. ఆమె ముందు పరలోకాన్ని గురించి వాదనలు చేసి ఓడిపోయి వచ్చా. ఈ లోకపు ప్రేమ ద్వంద్వంలో కూడా ఆమె ముందు తల వంచాల్సి వచ్చింది. మోహతరులు పటాపంచలైనాయి. నీలాంటి రూపవంతులు 1,000,000 మందైనా ఆమెను మోసపుచ్చలేరు అని స్పష్టంగా తెలుసుకున్నా. ఆవిడ వద్ద ఒక్క విషయం నేర్చుకుందామని ఆసక్తి కలిగింది. పతిని ప్రేమించడం బహుశా నేర్చుకునేదాన్ని కూడా. కానీ దురదృష్టవశాత్తు ఆ దారి 2 రోజుల్లోనే కట్టుబడిపోయింది. ఇప్పుడు దివాకరుడి కళ్ల ముందు నుంచి ఒక నల్లటి తెర తొలగిపోతున్నట్టు అనిపించింది. మళ్ళా చెప్పింది కిరణ్మయి. అన్నట్టు నువ్వు అడిగిందేమిటి? మీ ఉపేంద్రన నా చేతికి అప్పగించినప్పటి నుంచి నిన్ను నేను తమ్ముడిలాగానే ప్రేమించాను. అందుచేతనే నీ నోటి నుంచి ప్రేమ మాటలు వింటూ ఉంటే నాకు నచ్చేది కాదు. ఇవాళ నా మనసు విరక్తి చెందింది. పో దివాకర్, వెళ్ళిపో. నాకు ఈ పాపపుణ్యాలు, స్వర్గనరకాలు ఏవీ లేవు. నా ఈ శరీరం మీద నాటుకుపోయిన నీ దృష్టులు నిన్ను జన్మాంతరాల వరకు నరకకూపంలో ముంచి ఉంచుతాయిలే. అది నాకు ఇవాళే తెలిసొచ్చింది అంటూ ఉంటే ఆమె 2 నేత్రాలు అకస్మాత్తుగా ఏదో తీవ్ర జ్వాలతో ప్రజ్వలించినాయి. భయంతో దివాకరుడు వాకిటి వద్దకు వెళ్ళాడు. పక్క చుట్ట ఎత్తి కిరణ్మయి అతని ముందు విసిరేసింది. నీపైన నాకు నమ్మకం లేదు. నా తమ్ముడు ఒకడు మాత్రం ఇంకా బ్రతికున్నాడు. ఆ సతీషుడి మొహం చూసి నీ నుంచి నేను ఆత్మరక్షణ చేసుకోవాల్సి వచ్చింది. పో, వెళ్ళిపో. ఇక్కడ మనకి బొమ్మ కనిపిస్తుంది. కిరణ్మయి ఇంట్లో నుంచి దివాకరుని పంపించేయడం, దివాకరుడి చేతిలో పక్క చుట్ట. ఇవన్నీ పాతకాలం బొమ్మలు కదా, దాంతో కొంచెం పసుపు రంగులో వచ్చినాయి. సరే, మరి మాట్లాడక దివాకరుడు పక్క చుట్ట చేత పట్టుకుని అదృశ్యమయ్యాడు ఆ అంధకారంలో. ఉదయాన్నే కిరణ్మయి పనిపాటలు చేసుకుంటూ ఉంటే కామినీదాస్ నవ్వుతూ వచ్చి ఆత్మీయంగా బోధ చేయడానికి ప్రారంభించింది. మోడు వెళ్ళిపోయాడు. లేకపోతే ఇదేమన్నా సాధ్యమైన విషయమా? వయసులో ఉన్నావు నువ్వు, ఇంకా 2 చేతులా దోచుకుంటావు. 4 డబ్బులు చేరని కాలి మీద కాలేసుకుందు గాని 2 రోజులు పోతే అతని పేరే తలవు. ఎంతమందిని చుట్టలేదు అంది. నిజమే నువ్వు చెప్పేది అంది కిరణ్మయి నవ్వుతూ. అతను పోతే పోయాడులే, నువ్వు సుఖంగా ఉందు గాని. అన్నట్టు జ్ఞాపకం వచ్చింది. పెద్ద శెట్టికి కబురంపాను, నేను చూడాలని అనుకుంటున్నాడు. నువ్వు అనవసరంగా కుమిలిపోతున్నావు కానీ నీ రూపమే మామూలు రూపమా? ఇంతలో ఇంటావిడ అని పిలుపు. లోపలికి వస్తూనే ఏం బాగున్నావా కామిని అని అడిగాడు ఒక వ్యక్తి. మీ దయవల్ల బాగానే ఉన్నాం బాబు అంటూ ఆ వచ్చినాయనను కూర్చోపెట్టి తాంబూలం ఇచ్చింది. సరే, అంతా సిద్ధమైందా అని ఆయన గారు ఎంతో చనువుతో మంచం మీద కూర్చోబోతున్నాడు.
ఇంతవరకు బలవంతాన సహిస్తూ వచ్చిన కిరణ్మయి వేరు తెగిన చెట్టుల భీమని కింద పడిపోయింది. అతను త్రుళ్ళిపడ్డాడు. అందరూ పరిగెత్తుకొచ్చి కిరణ్మయికి శీతలోపచారాలు చేశారు. ఈ పాటి దానికైనా ఒళ్ళు చల్లబడింది. అయ్యో అంది కామినీదాసి. అదే సమయంలో మరో పిలుపు. ఇప్పుడు వచ్చిన ఆ అపరిచిత వ్యక్తి దివాకరుణ్ణి కిరణ్మయిని పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఇంటావిడ అడిగింది, ఎవరికోసం బాబు? మా వదిన కిరణ్మయి ఏ గదిలో ఉంది, దివాకరుడెక్కడా అని వాకప్ చేసుకుంటూ కిరణ్మయి మూర్ఛతో పడి ఉన్న చోటుకి వెళ్ళాడు ఆ వచ్చిన అతను. కిరణ్మయికి కళ్ళు మూతలు పడినాయి. ఒళ్ళంతా చెమటలు, మొహం నల్లబడింది, తలకట్టు చెల్లాచెదురైంది. ఆ వచ్చినతను సతీషుడు. అతని దృష్టి శెట్టిగారి మీద పడింది. పరిచయం లేకపోయినా సతీషుడు అతన్ని బయటికి పో అని ఆజ్ఞాపించాడు. ఆయన వాదన చేయకపోతే పోగాడిద ముందు అని కసిరి తరిమికొట్టాడు. సతీషుడు ఆమెకు విసురుతున్నాడు. అక్కడ మూగిన ఆడవాళ్ల గుసగుసల్ని బట్టి చాలా సంగతులు అతనికి తెలిసాయి. కొంచెంసేపట్లో కిరణ్మయికి తెలివొచ్చింది. సర్దుకుంటూ చిన్నబాబు అని పిలిచింది. అవును నేనే వదినా అంటూ ఆమె పాదాలకు నమస్కరించాడు. ఆమె రూపు వాలకం చూస్తే ఆనవాలు పట్టలేకుండా దిక్కులేని పిచ్చిదానిలా ఉంది. చిన్నతనంలో ఎన్నో చేసావు, ఇంటికి పద, రేపటికి ఓడకపోదాం అన్నాడు సతీష్. అక్కడున్న స్త్రీలందరినీ పొండి పొండి ఇళ్ళకి పొండి అని చెప్పి సాగనంపాడు. ఆ పంది ఎక్కడున్నాడు వదినా అని అడిగాడు. ఇంతవరకు ఇక్కడే ఉన్నాడు, నిన్న రాత్రి ఇంకెక్కడికో. ఎందుకని? నేనే వెళ్ళిపోమన్నాను అంది కిరణ్మయి. పిలిపిస్తే వస్తాడా అన్నాడు. చూస్తాను అంటూ ఒక నౌకరిని ఖాళీ మందిరానికి పంపించింది. నువ్వు వస్తావని కల్లోనూ అనుకోలేదు చిన్నబాబు. ఇన్నాళ్లకి జాడ తెలుసుకుని ఇంత దూరం ఎందుకని, ఏం తీసుకెళ్ళడానికి వచ్చావో అంటుండగానే వచ్చిన కారణం తనే వెల్లడించాడు. ఉపేంద్రబాబు పంపాడా? సరే దివాకరుని తీసుకెళ్ళు, చెయ్యెత్తి నమస్కరిస్తా, తప్పకుండా తీసుకెళ్ళు అంది. ఇతరుల మాట పాటించి నేను రాలేదు వదినా. ఇంతకాలం గడిచినా ఎందుకు అని అడుగుతావే? ఎంత వెతికినా నీ అంతు తెలిస్తేగా. నాన్నగారు పోయారు, ఎంతో సుస్థి చేసి నేను సిద్ధంగా ఉన్నా. అసలు మనం కలుసుకునే వాళ్ళమే కాదేమో. నేనెవరి దగ్గరికి వెళ్ళేది బాబు, ప్రపంచంలో నాకెవరున్నారు అని అడిగింది ఆమె కారుణ్యం ఉట్టిపోయేటట్టు. ఎవరో ఎందుకు, నా దగ్గరికి రావదినా, నేనున్నానుగా, జ్ఞాపకం లేదు? నువ్వు నన్ను మరిది అని పిలిచిన రోజునే నీ మంచి చెడ్డల నిర్ణయం జరిగిపోయింది. నువ్వేమైనా అన్యాయం చేస్తే నువ్వే సమాధానం చెప్పాల్సి వస్తుంది. నేను నీ చిన్న మరిదిని. కానీ సమాజం, ధనబలము పిక్కబలము కలవాడే సమాజం ఏమీ చేయలేదు. ఆ రెండు నా దగ్గర పుష్టిగా ఉన్నాయి వదినా. ఆ రెండు బలాలతో నువ్వు సమాజాన్ని ఆపిటాపవచ్చు, కానీ ఈ పాపిష్టిదాన్ని ఎలా రక్షిస్తావు? హరణ్ బాబు మృత్యు సమయంలో నీ పతిసేవ కళ్ళారా చూశా. నువ్వు కులటవవుతావంటే నేను చచ్చినా నమ్మను. ఏమైనా కానీ రేపు నిన్ను వీపు మీద ఎక్కించుకుని ఓడకు తీసుకెళ్లి పడేస్తా అన్నాడు. పక్కున నవ్వింది కిరణ్మయి. అదే సమయంలో దివాకరుడు పిలిచి లోపలికి వచ్చాడు. ఆశ్చర్యంతో చూసిందామె. అలవాటు చొప్పున కిరణ్మయికి నమస్కరించి, నన్ను రమ్మన్నవట వదినా అంటూ ఉండగానే మంచం కేసి చూసి తుళ్ళిపడ్డాడు. చిరునవ్వుతో సతీషుడు, భయపడకు, నేను ఉపేంద్రబాబును కాదు, కూర్చో, ఆయన పంపగా వచ్చాను. రేపు ఉదయం 6 గంటలకి ఓడ బయలుదేరుతుంది, జ్ఞాపకం పెట్టుకో అన్నాడు. కాళ్ల సందున తల ఇరికించుకుని దివాకరుడు, నేను రాను సతీష్ బాబు అన్నాడు. తల కొట్టి తీసుకెళ్లి ఆయనకు అప్పచెప్తా. ఇది ఉపేంద్రబాబు గారి ఆజ్ఞ. ప్రాణం ఉన్నా సరే పోయినా సరే తిరుగులేదు, అర్థమైందా? అయినా నువ్వు రానిది ఎందుకో కాస్త చెబుదు అన్నాడు. నీకు కూడా పిచ్చెత్తిందా? నాకెవరున్నారు ఈ లోకంలో వెళ్ళి తలెత్తుకు తిరగడానికి అన్నాడు దీనంగా దివాకరుడు. అందుకు సతీష్, తల వంచుకునే తిరుగుతుగానిలే, వెళ్ళడం మాత్రం తప్పదు. ఏమంత మహాపరాధం చేశావు సిగ్గుతో చచ్చిపోవడానికి? ఈ మధ్య నేను ఎన్నో దుష్కృత్యాలు చేశాను, అవన్నీ అక్కడికి వెళ్ళాక విందుగానిలే, పద, అన్నీ సర్దుకోవదినా, నేను వెళ్ళి టికెట్లు కొనుక్కొస్తాను. రానని చెప్పాను కదా అంది కిరణ్మయి. నేను రాను, నా కోసం డబ్బు నష్టపరచకు అన్నాడు దివాకరుడు. హతాశుడే కూలబడ్డాడు సతీషుడు. ఉపేంద్రుడి జబ్బు సంగతి ఇంతవరకు అతను దాచి ఉంచాడు. ఇప్పుడు వివరంగా చెప్పి ఇలా అన్నాడు. దివాకర్, నిన్ను చూడ్డానికి అతని ప్రాణాలు ఇంకా నిలిచి ఉన్నాయి, లేకపోతే ఈ పాటికే అన్నాడు. ఈ మాటతో దివాకర్కి కిరణ్మయికి హాహాకారాలెత్తాయి. దివాకర్, నీకేం బందీ లేదు, నిర్భయంగా పద. మన ఉపేంద్రబాబు ఇప్పుడు ఆ ఉపేంద్రబాబు కాదు, 1000 తప్పులున్నా చిరునవ్వుతో క్షమిస్తాడు. చా, అలా కింద పడుకోకొదినా, వెళ్ళి మంచం మీద పడుకో అని లేచి ఆమె పాదాలంటేసరికి కిరణ్మయి స్పృహ తప్పి కింద పడిపోయింది. సతీషుడు దివాకరుడు స్తబ్దులైపోయారు. నేను అనుకున్నట్టే జరిగింది దివాకర్. ఈ కబురు విని తట్టుకోలేకపోయింది ఆవిడ. ఇంతకాలమై ఒకే చోట ఉన్నా నీకు ఈ సంగతి తెలియలేదే అన్నాడు సతీష్. ప్రపంచంలో ఈ దుఃఖాన్ని సహించలేని వారిద్దరే, ఒకరు స్వర్గంలో, మరొకరు. సరే వెళ్ళు, త్వరగా నీళ్లు పట్రా, నేను విసురుతుంటా. దివాకరుడు అపాదమస్తకం కంపించిపోయాడు. తక్షణమే కిరణ్మయి పాదాల మీద పడ్డాడు. నాకంతా తెలిసింది వదినా, నువ్వు నాకు పూజ్యురాలవు. ఇంతదాకా ఈ సంగతి దాచి నన్నెందుకు నరకకూపంలో ఉంచావు? ఈ మహాపాపం నుంచి నాకెలా విముక్తి? ఇక్కడ
సావిత్రి అతని ఒంటి మీద చేవేసి చూస్తే ఉపేంద్రుడికి జ్వరం కళపిళమంటోంది. కాస్త కిటికీ తలుపు తెరు సావిత్రి, ఒక్కసారి చుక్కలు మేఘాలు కనపడితే కంటికి చల్లగా ఉంటుంది, మళ్ళా చూస్తానో లేదో అన్నాడతను. ఈదురుగాలి కొడుతోంది, వద్దు అని చెప్పింది సావిత్రి. అయినా అతను మళ్ళా అడిగేటప్పటికి ఎదురు చెప్పలేక తలుపు తీసింది. కారు మబ్బులు కమ్ముకొస్తున్నాయి. ఆకాశం వైపు చూస్తున్నాడు ఉపేంద్రబాబు. ఆమె కూడా అటు చూస్తూ మాట్లాడకుండా కిటికీ దగ్గర నుంచుంది. ఆమెను చూడగానే, సరే తలుపు వేసేసి దగ్గరగా వచ్చి కూర్చో, కాస్తంత గాలి కూడా నా ఒంటికి శోకనివ్వవు, ఇంత మమత ఏమిటమ్మా, సరే గాని నా తదనంతరం ఏం చేస్తావు సావిత్రి అన్నాడు. కిటికీ వేసి వచ్చి కూర్చుందామె. నువ్వే అన్నావుగా ఏదో పని అప్పజెప్పిపోతానని, అదే చూస్తూ ఉంటా జీవిత పర్యంతం అంది. చేయగలవా? ఎందుకు చేయలేను? నీ మాటంటే అతను ఎప్పుడూ కాదనడు. అతడెవరు, సతీషుడా? తల వంచుకుంది సావిత్రి. లజ్జపడుతున్న ఆమె మొహం చూసి ఒక్కసారి నిట్టూర్చి చెప్పాడు ఉపేంద్రుడు. సతీషుడు నాకేమవుతాడో ఇతరులకు తెలియదు సావిత్రి. తను నా స్నేహితుడు, జన్మసఖుడు అని అందరూ అనుకుంటారు. అసలు సంబంధం ఏమిటంటే సతీషుడు నా శిష్యుడు, నా అనురాగానికి పాత్రుడైన సేవకుడు. ఆ రాత్రే నీ పరిచయం తెలిపి నువ్వు మమ్మల్ని తిప్పి తీసుకెళ్తే నా జీవితం ఇంత దుఃఖంతో గడిచేది కాదు. దివాకరుడు కూడా నన్ను ఇంత దుఃఖపెట్టేవాడు కాదు. నిన్ను తిప్పి తీసుకురావాలని అనుకున్నా బాబు, కానీ అతను వాకిలికి అడ్డం నుంచుని కదలనివ్వందే అన్నది సావిత్రి. 3 రోజుల తర్వాత ఉదయాన్నే సావిత్రి ఒక తంతి చేత పట్టుకొచ్చింది గదిలోకి. సతీషుడిచ్చాడా? ఏమని ఉపేంద్రుడు అడిగాడు ఆత్రంతో. నిన్న పొద్దుట ఓడ ఎక్కారుట వాళ్ళు. ఆ తంతిని ఉపేంద్రుడు తిరగా బోర్లా వేసి చూసి మళ్ళా సావిత్రికి ఇచ్చేసి పెద్దగా నిట్టూర్చాడు. కిరణ్మయి కనిపిస్తే ఎలాగైనా వెంట తీసుకొస్తానని వెళ్ళేటప్పుడు సతీషుడు ఏకాంతంగా చెప్పాడు. తన వదినామరుదుల సంబంధం గురించి కూడా చెప్పాడు. విచిత్రంగా చెప్పుకునే ఆ రమణిని చూద్దామని సావిత్రి చాలా కాలమే కుతూహలపడుతోంది. ఆమెను సతీషుడు ఇంటికి తీసుకొస్తాడన్న సందేహం కూడా బలీయంగా ఉంది. అందుకని సావిత్రి భయపడుతుంటే ఉపేంద్రబాబు ఇలా చెప్పాడు. ఆమె ఇంటి ముందుకు వస్తుందటమ్మా. దేశానికి ఆమె తిరిగి రాకపోతే దానికి ఏదో కారణం ఉంటుంది. చాలా తెలివి తక్కువది. తెలిసి ఉంటే భయంకరమైన ఈ అగాధంలో ఎందుకు అడుగు పెడుతుంది అంటూ ఉంటే సావిత్రి కళ్ళనీళ్లు బలవంతంగా ఆపుకుంది. మరో ఆశ్చర్యకరమైన విషయం విన్నావా సావిత్రి? ఒకప్పుడు ఆమె నిజంగా నన్ను ప్రేమించినట్టు తెలుస్తూ ఉంది. ఆశ్చర్యపడింది సావిత్రి. ఎందుకంటే ఈ సంగతి సతీషుడి ద్వారా ఎప్పుడూ వినలేదు. కానీ ఆమె పతిసేవన గురించి నేను విన్నా. నిజమేనా అని అడిగింది. నిజమే. నువ్వు సురబాల తప్ప అలాంటి ఆదర్శ సేవ ఇంకే ఆడది చేయలేదు. ఆమె చేసిన పతిసేవకి భగవంతుడే సాక్షి. పైగా నేను సతీషుడు ఉన్నాం. కొంతసేపటికి అనంగమోహన్ డాక్టర్ సంగతి జ్ఞాపకం వచ్చింది ఉపేంద్రబాబుకి. ఈనాడు నాకెవ్వరి పట్ల రోషం లేదు, ద్వేషం లేదు. ఆమె జీవితం అంతా అటు ఇటు వ్యర్థంగా తిరగడంతో సరిపోయింది. ఆమె చేతికి ఏమీ చిక్కలేదు కదా అని నా మనసులో ఎంతో బాధగా ఉంది. నన్ను ప్రేమించలేదు ఆమె. ఏమాత్రం ప్రేమించినా ఎందుకు నన్ను ఇంత బాధ పెడుతుంది? దివాకరుడు నాకేమవుతాడో తెలుసు ఆమెకి. అందుకని వాడిని ఆమె చేతికి అప్పగించి వచ్చా. నా ప్రేమ వస్తువును ఆమె కూడా ప్రేమతో చూస్తుందనుకున్నాను, కానీ ఎంత పొరపాటు జరిగిపోయింది అన్నాడు. కాసేపు ఆగి మళ్ళా అన్నాడు. ఆమెకి భర్త ఉన్నాడు సావిత్రి. అటువంటప్పుడు నన్ను ప్రేమించడం అన్యాయం కాదు. భర్త ఉండి చేతి నిండా పతిసేవ చేసే అవకాశం కలదానిక ఈ దుర్గతి. వెనక ముందు ఆలోచించకుండా ఆమెను ఇక్కడికి తీసుకొచ్చేస్తాడేమో సతీషుడు. అలా జరగదు. తన వదినకు ఏర్పాట్లు తనే చేసుకుంటాడు. ఇక్కడ ఆమె ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. జబ్బు సంగతి విని ఒకవేళ ఆమె ఇక్కడికి వచ్చేస్తానంటుందేమో బాబు అన్నది సావిత్రి. అఘోరమైకి ఎలాగో జబ్బు సంగతి తెలిసి ఏడుస్తూ ఇంట్లోకి వచ్చింది. అంత దుఃఖంలోనూ సావిత్రికేసి ముఖం తిప్పి ఉపేంద్రుడు అన్నాడు. నేను పోయినా ఇదిగో ఈ మా చెల్లెల్ని వదిలిపోతున్నా పిన్ని, మీకే కష్టమూ ఉండదు. సావిత్రిని ఆమె ఇంతకుముందు ఎరగదు కనుక ఈ అపరిచిత సోదరికేసి ఆశ్చర్యంగా చూసింది. ఆమె ఇంకేదో అడుగుదామనుకునేంతలో వంక పెట్టుకుని సావిత్రి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. బుధవారం నాడు 12 గంటలకు సతీషుడు ఓడదిగి రేవు దగ్గర బండి మాట్లాడుతుండేటప్పటికీ బీహారీ కనబడి దగ్గరకొచ్చి నమస్కరించాడు. సతీషుడి చెంతనే ఉంది కిరణ్మయి. ఆమె మంచి రూపవతి అని బీహారీ లోగడ విని ఉన్నాడు, కానీ ఇంతవరకు చూడలేదు. ఈమె కిరణ్మయి ఉంటుందని మనసుకు తోచినా మలిన వస్త్రాలతో ఉన్న ఆమెను చూసి మరెవరో అనుకున్నాడు. అంచేత మెల్లగా చెప్పాడు. అమ్మగారు వస్తే ఇంకెక్కడైనా ఉంచి మీ ఇద్దరిని రమ్మన్నదండి సావిత్రమ్మ. ఆమెను వెంట తీసుకురాకండి. అసలే ఆకలి దప్పులతో అలసి ఉన్న సతీషుడికి ఈ అవమానకరమైన మాటలతో మంటెత్తింది. ఎందుకని వీరిని ఎక్కడుంచేది? సరే, మేమెవరం అక్కడికి రామని చెప్పు, వెళ్ళు అంటూ ఎగిరిపడ్డాడు. కిరణ్మయి దగ్గరికి వచ్చింది. అతను చెప్పేది బాగానే ఉంది బాబు, ఇందులో కోపగించుకునేందుకేముంది? అయితే బిహారీ బాబుగారికి ఇప్పుడు ఎలా ఉంది? బిహారీ సమాధానం చెప్పకముందే సతీషుడు ఇంకా కోపించి, ఎవరిని నీ మాట చెప్పమని పంపింది? సావిత్రేనా?
ఆవిడ గారికి తల పొగరిక్కినట్టుగా ఉందే అన్నాడు. అందుకు బిహారీ కిరణ్మయి మొహం చూసి చెప్పాడు, నువ్వు చెప్పిందే నిజం తల్లి. తెలుసుకోకుండా బాబుగారు మండిపడతారు, కానీ అలాంటి పాడు రోగంలో ఉన్న ఆ ఇంటికి ఎవరెళ్తారు? అందుకే నిన్న సాయంత్రం సావిత్రమ్మ గారిని పిలిచి ఉపేంద్రబాబు ఏమన్నారో తెలుసా? నా రోగం సంగతి వింటే కిరణ్ వదిన ఇంటికే కాదు, ఈ పంచకు కూడా రాదని చెప్పారు. అమ్మగారిలాగా అందరూ జీవితం మీద ఆశ అంటూ ఉంటే కిరణ్మయి అడిగింది, ఈ మాట బాబుగారే అన్నారా బిహారీ? బిహారీ ఏదో చెప్పబోయేంతలో సతీషుడు నోర్మై గాడిద అని గదిమాడు. బిహారీ మాట్లాడలే. ఈ ముసలోడి మీద కోపగించుకుంటే ఏమొస్తుంది బాబు అని సతీష్తో అంది కిరణ్మయి. తర్వాత బిహారీ కేసు తిరిగి, భయపడకు, వారి అనుమతి లేకుండా నేను అక్కడికి రాను అని మీ బాబుగారితో చెప్పు అంది. ఇవాళకి నన్ను ఏ హోటల్ అయినా ఉంచు బాబు అంది కిరణ్మయి. దివాకర్ బండి తెచ్చాడు. వాళ్ళు బండి ఎక్కి కూర్చున్నారు. బిహారీ ఉదాసీనంగా ఇంటికెళ్ళాడు. 4-5 రోజుల తర్వాత ఒకనాడు సావిత్రి గంగా స్నానానికని బయలుదేరుతూ ఉంటే ఏదో గల్లంతు వినపడింది. ఒక వృద్ధ బ్రాహ్మణుడు స్నానం చేసుకుని మంత్రాలు చదువుతూ ఇంటికి పోతున్నాడు. దారిలో ఒక పిచ్చిది అతన్ని అడ్డగించేసరికి గాబరా పడుతున్నాడు. మీరు దేవుణ్ణి నమ్ముతారా బాబు? పిలిస్తే వస్తాడా ఆయన? నేను పిలవలేకపోతున్నానే, నాకు నమ్మకం కుదరట్లేదే అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. తప్పుకో అవతలికి, లేకపోతే పోలీసుని పిలిపిస్తా అని బెదిరిస్తున్నాడు ఆయన. ఆడవాళ్లు 10 మంది చుట్టూ మూగి తమాషా చూస్తున్నారు. అందులో ఒక ఆవిడ, పిచ్చిలేదు గిచ్చిలేదు, తాగిందర్రా అన్నది. అందరూ నవ్వారు. ఆ మాటకు పిచ్చిది ఏడుస్తూ చెప్పింది, లేదు లేదు అక్కాయిలు, నేను తాగేదాన్ని కాదు, నిజంగా దేవుడున్నాడా లేడా అని చేతులు జోడించి అడుగుతున్నా. మీరందరూ పూజలు చేస్తారుగా, పారాయణలు చేస్తారుగా, నేను ఎంత పిలిచినా వినిపించుకోవట్లే, అందుకని మీరు చూశారేమో అని అడుగుతున్నా అంతే. మొదట్లో సావిత్రి కూడా ఆమెను పిచ్చిదే అనుకుంది. కానీ ఆ అపరిచిత చేసే ప్రార్థన హృదయానికి అద్భుతంగా తగిలింది. ఆమె విలాపం, ఆ రుద్దకంటలోంచి వచ్చే వ్యాకులత స్పష్టంగా గోచరించినాయి. వృద్ధ బ్రాహ్మణ్ణి వదిలి ఆ పిచ్చిదాని దృష్టి ఇటుపడింది. సావిత్రి దగ్గరికి వచ్చి, నువ్వు పూజా పునస్కారాలు నమస్కారాలు చేస్తావు కదమ్మా, నువ్వైనా చెప్పగలవా అని అడిగింది. చుట్టూ మూగి ఉన్న జనాన్ని తోసుకెళ్లి సావిత్రి ఆవిడ చేపట్టుకుంది. ఆమె తుళ్ళిపడి, నన్ను ముట్టుకున్నావే అంది. తప్పేం లేదులేండి, మీరింటికి పదండి, ఇక్కడ చుట్టూ జనం ఉన్నారుగా, దారిలో వెళుతూ మీ ప్రశ్నలకు సమాధానం చెప్తా అంటూ పిచ్చిదాన్ని రోడ్డుకు తీసుకొచ్చింది సావిత్రి. ఆమె పిచ్చిది కాదు అని 2 మాటల్లో గ్రహించింది సావిత్రి. మాట్లాడుతూ ఉండగానే మధ్యలో అన్నది పిచ్చిది. రాత్రి పగలు అనకుండా నేను భగవంతుని ప్రార్థిస్తున్నా. వారి ముందు నేను ఎన్నో అపచారాలు చేశా. వారి జబ్బు నాకిచ్చి వారిని ఎలా అయినా బతికించమని. ఏమంటావక్క, అలా జరుగుతుందంటావా? ఉపవాసాలుండి అహోరాత్రాలు ప్రార్థన చేస్తే నిజంగా ఆ దేవుడికి దయగలుగుతుందంటావా? నీకేమైనా కాస్త తెలుసా అని అడుగుతూ రెప్పవాల్చకుండా సావిత్రి కేసి చూసింది. ఇక్కడ మనం బొమ్మ చూస్తాం. అలా పిచ్చిదానిలాగా ఉన్న కిరణ్మయి గంగా స్నానం చేసి అందరిని అడుగుతుంది. ఇక్కడికి వచ్చింది సావిత్రి. సరే, సమాధానం తోచలే సావిత్రికి. అప్పటికప్పుడే ఆ పిచ్చిది సావిత్రి చేయి వదిలిపెట్టి, నేను వెళుతున్నా, గంగలో మునిగి వస్తా, గంగా స్నానం చేస్తే పాపాలని పరిహారమైపోతాయటగా అంటూ వచ్చిన దారినే గబగబా నడిచి వెళ్ళిపోయింది. ఉపేంద్రబాబు శరీరస్థితి ఇప్పుడు చాలా గాబరాగా ఉంటుంది. సావిత్రి కళ్ళనీళ్లు ఏకధారగా ప్రవహిస్తూ ఉన్నాయి. అటువంటప్పుడు కూడా అతను అడిగాడు, వదిన అంతు తెలియలేదా సతీష్ అంటే కిరణ్మయి గురించి. ఇవాళకి 4 రోజులాయే, కిరణ్మయి జాడ బొత్తిగా తెలియలే. కలకత్తా చేరిన రోజునే ఇల్లు అద్దెకు తీసుకుని మనిషిని పెట్టి కావలసిన ఏర్పాట్లన్నీ చేశాడు సతీషుడు. చేశాడే గాని 3 నాళ్ల వరకు అటు పోలేదు. 3వ రోజున వెళ్ళి చూస్తే పాత్రలన్నీ పెట్టినట్టే ఉన్నాయి. ఆనవాళ్ళకైనా పొయ్యిలో బూడిద కనపడదు. ఒక్క వస్తువు తాకినట్టు కదిపినట్టు లేదు. పని మనిషి వచ్చి సతీషుడితో ఇలా మొరపెట్టుకుంది. వచ్చిన క్షణం నుంచి అమ్మగారలా కిటికీ దగ్గర కూర్చుని చూస్తుండడమే పని. కదలదు, మెదలదు, స్నానం చేయదు. 3 రోజులాయే. గుక్కెడు పచ్చి మంచినీళ్ళైనా గొంతుకులో పోసుకోగా చూడలే. వేసిన పక్క అలాగే చెదరకుండా ఉంది. చూడండి, ఒడ్డిగిలిన పాపాన కూడా పోలేదా అమ్మ. సరి, నిన్న పొద్దుటి నుంచి అసలు మనిషే ఆగుపట్టం లేదు. ఎటుపోయిందో ఏమో. ఈ సామాన్లు బట్టలు అవి ఏం చేసుకుంటావో చేసుకో, ఇలాంటి కొంపకు కాపలా కాయడం నా వల్ల కాదు బాబు అంది పని మనిషి. ఈ కబురు విన్నాక సతీషుడు నెత్తిమీద చేపెట్టు కూర్చున్నాడు. ఆమెను వెతికి రమ్మని పనిమనిషి చేతికి 5 రూపాయలు ఇచ్చాడు. కానీ ఫలితం లేకపోయింది. ఈ సంగతులన్నీ పూర్తిగా విన్నాడు ఉపేంద్రబాబు. సావిత్రి మనసులో అస్తమానం ఈ సంగతే తలపకు వస్తోంది. ఎంతో దుఃఖంతో ఆనాడు ఉదయం గంగ వద్ద కనపడింది. ఒకవేళ కిరణ్మయి అయి ఉండదు కదా. కిరణ్మయి అపురూప సౌందర్యవతి అని విన్నాను.
పిచ్చిది కూడా సౌందర్యవతనే చెప్పాలి. ఏమైనా ఆమె ఎందుకు వెళ్ళిపోయిందో, ఎక్కడికి వెళ్ళిపోయిందో పాపం. ఇలా జిజ్ఞాస ప్రారంభమైంది. ఉపేంద్రుడి ప్రశ్నలకు సతీషుడు తలకాయ తిప్పి తెలీదు అన్నాడు. రాత్రి ఎలాగో గడిచింది. మర్నాడు పగటిపూట చాలా ఆయాసపడుతున్నాడు ఉపేంద్రబాబు. ఒక్కసారి కన్నెత్తి చూసి నీరసంగా ఎవరు వారు, సరోజిన అని పలకరించాడు. మంచం మీద మొహం పెట్టి వెక్కి వెక్కి ఏడుస్తోంది సరోజిని. వచ్చావా తల్లి? మనసులో నిన్ను ఎంతసేపు వెతికానో, కనపడకపోయావు. ఇవాళ రాకపోతే చూపులే అందేవి కావేమో అని ఆలోచనలో పడ్డాడు. సతీషుడెక్కడా? కిటికీ దగ్గర చూస్తూ ఉన్న సతీష్ దగ్గరికి వచ్చాడు. నీ పెళ్లి నేను చూడలేకపోయాను సతీష్. మా చెల్లి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. ఆమెను మాత్రం దుఃఖపెట్టకే. నీ చెయ్యిటితే ఇవాళ నేనే పురోహితుణ్ణి అంటూ చేజాపాడు. సావిత్రి వైపు చూసి కొంచెంసేపు సతీషుడి గుండె కొట్టుకుంది. అయినా అతను తన చేతిని వణుకుతున్న ఉపేంద్రుడి చేతిలో ఉంచాడు. ఎందుకో గాని ఉపేంద్రబాబుకి జగత్తారిని మాట జ్ఞాపకం వచ్చి లానాడు. నువ్వు సరోజిని ఎరుగున్నావు సతీష్. నీ మీద ఆశ పెట్టుకునే సతీష్ తమ్ముడిని నీకు అప్పచెప్తా అని ఆమెకు మాట ఇచ్చా. నేను పోయిన తర్వాత ఉపేంద్రుడి మాట నెగ్గలేదు అని లోకులు అనుకోకుండా. అలా ఎన్నటికీ జరగనివ్వనన్నయ్య. కానీ నా సంగతులు దాపరికం లేకుండా నీకు చెప్పాల్సిన అవసరం ఉంది. నేను హీన చరిత్రుణ్ణి, తాగుబోతును. ఏ నేరం కోసమైతే నన్ను అవమానపరిచి పంపించావో అది ఇంకా ఉండనే ఉంది. అటువంటప్పుడు నన్ను ఎలా స్వీకరిస్తుంది అంటూ సావిత్రి మొహం కేసి చూశాడు. ఉపేంద్రుడు చిరునవ్వు నవ్వి, ఇవాళ కూడా నాకు ఈ సంగతులని చెప్పాలా అమ్మాయి కూడా? అన్నీ నాకు తెలుసు. తెలిసే మిమ్మల్ని ఏకం చేసిపోతున్నా అన్నాడు. నాతో ఆమె సుఖపడుతుందా అన్నా అన్నాడు ఉపేంద్రుడు అన్నాడు సతీషుడు. ఏదో చెప్పబోయి ఉపేంద్రుడు సావిత్రి కేసి చూశాడు. వెంటనే సావిత్రి చెప్పింది, ఆ భారం నాది, నువ్వు నిశ్చింతగా ఉండు బాబు. ఉపేంద్రుడి కళ్ళలో పెద్ద పెద్ద అశ్రువులు దొర్లుకొచ్చాయి. అప్పుడు సరోజిని చేతిని సతీషుడి చేతిలో ఉంచి, నా ఈ చిన్ని చెల్లెల్ని శాశ్వతంగా నీకు అప్పగచెప్పిపోతున్నా, ఇదే నా ఆశీర్వాదం అన్నాడు. సతీషుడు బలవంతాన కన్నీళ్లు ఆపుకున్నాడు. కానీ సరోజిని ముఖాన పైట చెంగు అడ్డు పెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఉపేంద్రుడి మొహం మీద పడిన జుట్టు ఒత్తిగించి సావిత్రి సరిచేస్తుంది. అకస్మాత్తుగా అతను సరోజిని చేయి వదిలిపెట్టి, ఓ వదినా అంటూ కేకవేశాడు గట్టిగా. తుళ్ళిపడి వెనక్కి తిరిగి చూసింది సావిత్రి. గంగానది వద్ద కనపడిన ఆ పిచ్చిది మెల్లగా అడుగులు వేసుకుంటూ గదిలోకి వచ్చింది. అందరూ చకితులైనారు. విరజిమ్ముకుని ఉన్న తల వెంట్రుకలు, చినిగి జీరాడుతున్న చీర, ఒంటికి గిల్టు నగలు. ఈ స్థితిలో కనపడుతున్న ఆమె ఎవరని? ఆమె కిరణ్మయి. ఆమె చూపు తీవ్రంగా అద్భుతంగా ఉంది. శోకంతో ఉన్మాదిగా మారిన మూర్తివంతం ఆమెలో కనిపిస్తోంది. సతీషుడి కేసు చూసి అన్నదామె, ఇల్లు తెలియక వెతికి వెతికి వేసారిపోయాను. ఒక్కళ్ళు ఆనవాళ్లు చెప్పలేకపోయారు. ఇవాళ కాళీమందిరం నుంచి వస్తుంటే అదృష్టవశాత్తు బీహారీ కనిపించాడు. అతని వెంబడి రాగలిగా. ఉపేంద్రుడి వైపు తిరిగి ఎలా ఉంది అని అడిగింది. సమయం చెరువులోకి వచ్చిందని చేత్తో సైగ చేసి చెప్పాడు అతను. అరే, నే చావకూడదు. సురబాల నాకు గురువు. పోయిందని విని తెగ ఏడ్చా. ఆమె కదూ భగవంతుడున్నాడని నాకు చెప్పింది. అప్పుడు ఆ మాట పైన నమ్మకం ఉంటేగా అంది కిరణ్మయి దుఃఖంతో. ఆమె దృష్టి దివాకరుడి మీద పడింది. అలా సిగ్గుపడతావెందుకు దివాకర్? వీళ్ళు నేను చిన్నబుచ్చుతున్నారా అని ఉపేంద్రుడితో, మరిది నువ్వు అతన్ని బాధ పెట్టకు. ఎవళ్లకంటేనూ అతను నీచుడు కాదు. ఏ విశ్వాసంతో నువ్వు అతన్ని నా చేతికి అప్పజెప్పావో దానికి ఏనాడూ భంగం కలిగించలేదు. ప్రాణప్రదంగా రక్షించుకుంటూ వచ్చానతన్ని. ఇహ నువ్వు అదుపులో పెట్టుకో అని చెప్పింది. పైట చెంగున ఉన్న కాళీప్రసాదం తీసిస్తూ, ఇదిగో తీసుకో మరిది. నీకోసం ఎంత ఏడిచాను, ఎన్ని ప్రార్థనలు చేశాను. అమ్మా తల్లి, నా మరిది రోగం నాకిచ్చి అతన్ని బతికించు కాళీమాత అని ఎన్ని విధాల మొక్కుకున్నాను. నే బతికుండే లాభం. అవునా మరిది? నిజమేనా నా మాట? సతీషుడి సహించలేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఉపేంద్రుడి కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. కిరణ్మయి తన పైట చెంగుతో అతని కళ్ళు తుడిచి, ఏడవక మరిది, నయమవుతుంది అంటూ ఓదార్చింది. ఈ మాట ఆమె దృష్టి సావిత్రి మీద పడింది. ఆ రోజున గంగ ఒడ్డున కనపడింది నువ్వే కదక్కా? నువ్వే నా సావిత్రివి? కొంచెం జరుగు, నేను మరిది దగ్గర కూర్చుంటాను అంది. సరోజిని ఆమె చేపట్టుకుంది. నేనెవరో గుర్తుందా వదినా అంది. అదేమిటమ్మా అని అడుగుతావు? సరోజినివి కాదు. లోపలికి రా, మాట్లాడుకుందాం అంటూ ఆమెను పక్క గదిలోకి తీసుకెళ్ళింది సరోజిని. కిరణ్మయి గది దాటి వెళ్ళగానే ఉపేంద్రుడికి మగత కమ్మి కళ్ళు మూశాడు. అతని శిరస్సు ఒళ్ళో పెట్టి కూర్చుంది సావిత్రి. ఒక్క నీటి బొట్టు కూడా గొంతుకు దిగటలేదు అతనికి. అలాగే ఆ రాత్రి గడిచిపోయింది. జ్వరం తగ్గి కన్ను తెరిచేటప్పటికి ఎదుట సావిత్రి కనిపించింది. క్షీణస్వరంతో ఉపేంద్రబాబు అన్నాడు, కూర్చునే ఉన్నావా అమ్మా? నిన్ను వదిలి వెళుతున్నాననే సంగతి తలపుకి వస్తే కళ్ళని లాగట్లేదు. మరి నువ్వు నా వెంట వస్తావా సావిత్రి అన్నాడు. వస్తాను బాబు, నన్ను తీసుకెళ్ళు అంది. కాసేపాకి మళ్ళీ అన్నాడు, నువ్వు నా వెంట వచ్చేస్తే ఈ అభాగ్యులంతా ఏమైపోవాలి? వాళ్ళ మంచి చెడ్డలు చూసేదెవరు? వద్దు తల్లి వద్దు,
టైం వస్తుందిలే, వద్దుగానప్పుడు అక్కడ మేమిద్దరం నీ కోసం కాచుకొని కూర్చుంటాం అన్నట్టు సతీషుడెక్కడ? ఉపేంద్రుడి కాళ్ళ దగ్గర మాట్లాడకుండా కూర్చుని ఉన్న దివాకరుడు దిగి వెళ్ళి సతీషుని పిలుచుకొచ్చాడు. సతీష్, ఆ పెట్టెలో పైనే ఒక కవర్ ఉంది, తీసుకురా అన్నాడు. ఉపేంద్రుడు అన్నాడు. తెచ్చాడు సతీష్. అందులో నా వీలునామా ఉంది, దివాకర్ని పిలు, చదివి వినిపిస్తాడు. చాలా క్లుప్తంగా ఉంది వీలునామా. తన 25,000 రూపాయలు ఉపేంద్రుడు సావిత్రికిచ్చాడు. ఏ షరతు లేదు. చదవడం పూర్తయ్యేటప్పటికి అంతా స్తబ్దులై కూర్చున్నారు. మళ్ళా ఉపేంద్రుడు, వదిన ఎక్కడుంది సతీష్ అన్నాడు. కింద గదిలో నిద్రపోతోంది, ఆమె సంగతి నేను దృష్టిలో పెట్టుకునే ఉన్నా అన్నాడు. ఉపేంద్రుడు ఇలా అన్నాడు. నీ చేతికి పని అప్పగించదలుచుకున్నాను కదా, ఇవాళే అప్పగించిన సావిత్రి. ఈ మాటగా ఆమె బావురుమంది. ఇవాళే ఎందుకని బాబు? నీకు తెలియదు సావిత్రి, రాత్రి గడిస్తే ఉదయం కూడా గడుస్తుందని నమ్మకం ఏమిటి? ఇలా దగ్గరికి రా దివాకర్. నువ్వు సతీష్, నువ్వు కూడా. సావిత్రి మొహం కేసు చూసి, నీకు ఎక్కువ చెప్పాల్సింది లేదు. నేను ఈ నిర్భాగ్య సోదరులిద్దరినీ నీకు అప్పచెప్పిపోతున్నా. రెండవ చేత్తో నా 2 చెల్లెళ్ళని నీకు అప్పగిస్తున్నా. సాధ్యమైతే దివాకరుడికి శశినిచ్చి వివాహం చెయ్యి. ఇదే సురబాల కోరిన తుది కోరిక. ఆ తర్వాత సతీష్ దివాకర్ల హస్తాలు సావిత్రి చేతిలో ఉంచాడు. మీరిద్దరూ నా మాట జ్ఞాపకం ఉంచుకోండి. నేను పోయినా ఈ సోదరులో ఎప్పుడు మూర్తి భవించే ఉంటాను. పొరపాటునైనా ఎన్నడూ మీరేమేను అనాదరం చేయకండి. సతీషుడు కళ్ళు తుడుచుకుని, దివాకరుడి భారం నాదే ఉపేంద్రన్న. ఈ క్షణం నుంచి నువ్వు మోసే బరువు బాధ్యతలని నా నెత్తిన పడ్డాయి. వాటిని జయప్రదంగా నిర్వహించడానికి నాకు యోగ్యత అనుగ్రహిస్తూ ఆశీర్వదించు అని ఉపేంద్రుడి పాదాలు 2 అంటాడు. వారిద్దరి పాదాల వద్ద పడి విలపిస్తోంది సావిత్రి. నన్ను ఈ విధంగా బంధించి వదలకు బాబు, ఇంత బరువు నేను ఎత్తలేను, విముక్తురాలను చేసిపో. నువ్వు కాకపోతే మరెవరెత్తుతారు సావిత్రి? చిట్ట చివరిగా ఒక్కసారి చిరునవ్వు తెచ్చిపెట్టుకుని అన్నాడు. ఇంతకాలం ప్రాణాలొడ్డి నా సేవ ఎందుకు చేశావు? దాని నుంచి విముక్తి పొందడం ఏమంత తేలిక కాదు. ఈ వెర్రివాళ్లకు కూడా కొంతకాలం సేవ చేయి, అప్పుడే నీ సేవకు ప్రతిఫలం దక్కుతుంది అని అంటూ ఉండగానే అతని నోటి వెంట ఒక పెద్ద నెత్తురు ముద్ద పడింది. అంతా గొల్లుమన్నారు. సావిత్రి పైట చెంగుతో రక్తాన్ని అదిమి పట్టింది. అయినా ఆయన మూసిన కన్ను తెరవలేదు. ఉపేంద్రుడు మాట్లాడనూ లేదు. ఒక్క అరగంటలో నిష్కళంకమైన ఉపేంద్రబాబు ప్రాణం తన సురబాల కోసం పయనమైపోయింది. ఇల్లంతా ఆలిగోడు బాలగోడును, ఏడుపులు, రోదనలు, శోకాలు. కానీ కింద గదిలో కిరణ్మయి గుర్రు పెడుతూ నిద్రపోతూనే ఉంది. అయిపోయింది. చరిత్రహీనులు మనం పూర్తి చేశాం. ఇది కిరణ్మయి బొమ్మ, కింద పడి నిద్రపోతుందని ఇచ్చాడు. అయితే ఈ నవలలో అద్భుతమైన క్యారెక్టర్, ఒక మనిషి ఎలా ఉండాలి అని చెప్పే క్యారెక్టర్స్ ముఖ్యంగా ఉపేంద్రుడు, సురబాల ఇప్పుడున్న జనరేషన్కి చాలా అవసరమైన క్యారెక్టర్స్. ఎందుకంటే ఆయన సురబాలను తప్ప ఎవ్వరిని కూడా అసలు వేరే దృష్టితో ఆయన చూడలేదు. సురబాల పాతకాలం అమాయకురాలు, పురాణాలు గాఢంగా నమ్ముతుంది, దేవుణ్ణి ఎంతో విశ్వసిస్తుంది. ఒక స్త్రీ తన భర్తని కాకుండా వేరే వాళ్ళని ఇష్టపడుతుంది అనే విషయం కూడా ఆవిడ నమ్మదు. అంత గొప్ప నమ్మకము, అసలు అది మహాపాపాలు అని ఆవిడ చెప్పే విషయాలన్నమాట. అంటే క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంటో శరత్ బాబు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు, అప్పటి కాలంలో కూడా మనుషులు ఎలా ఉండేవారు, ఇవన్నీ మనకి తెలుస్తాయి. చివరికి ఏంటంటే క్యారెక్టర్ లేని వాళ్లతో ఉపేంద్రుడు మాట్లాడు. ఎవరి మీదైనా అనుమానం వస్తే అక్కడ ఆ ప్రదేశంలో ఉండడు. ముందు సావిత్రి గురించి అలాగే అనుకుంటాడు. సావిత్రి సతీష్ గురించి అపార్థం చేసుకుంటాడు. అందుకే ఇక్కడ ఉండద్దు పద అని చెప్పి సురబాలను తీసుకుని వెనక్కి వెళ్ళిపోయి జ్యోతిష్ బాబు ఇంట్లో దిగుతాడు. జ్యోతిష్ బాబు వాళ్ళకి ఆచారాలు లేవని ముందు అక్కడ ఉండకూడదు అనుకుంటాడు. కానీ ఇక్కడ ఇతని చరిత్ర బాగలేదు, ఇక్కడ సావిత్రికి సతీష్కి మధ్యలో ఏదో ఉంది అనే ఒక అభిప్రాయంతో శీలం లేని చోట అక్కడ ఆయన ఉండడు. తర్వాత తెలుసుకుని పశ్చాత్తాపడతాడు. దాన్ని తను ఎంతో పాపం చేసినట్టుగా భావిస్తాడు ఉపేంద్రుడు. ఎంతో తప్పు చేశాను, తొందరగా అపార్థం చేసుకున్నాను, ఆ పాపం నుంచి ఎట్లా నిష్కృతి. అంత స్వచ్ఛమైన మనసులో కూడా ఏ చిన్న తప్పు చేసినా పశ్చాత్తాపడుతూ ఉంటారు. అలాంటి క్యారెక్టర్స్. అట్లాగే ఏంటంటే ఇందులో చాలామంది కూడా హీన చరిత్రులు అని, చరిత్రహీనులని ఎందుకు పేరు వచ్చిందంటే ప్రతి వాళ్ళకి ఒక తప్పో ఒక పాపం ఏదో చేసి ఉండటం. అంటే ప్రతి చిన్నదాన్ని కూడా ఒక తప్పు పాపం అని చెప్తారు. ఎందుకంటే సతీషుడు తాగడము అంటే గంజాయి తాగడము, సాధువుల్ని దగ్గర తీయడం, ఇవన్నీ దుష్కృత్యాలు చేశాను అని చెప్పుకుంటాడు, ఇంత చిన్న చెడ్డ అలవాటు కూడా. కాబట్టి ఈ నవలలన్నీ కూడా ఒక మంచి దీంట్లో పిల్లల చేత కూడా మనం అసలు పుస్తక పఠనమే తక్కువైపోయింది. పెద్దవాళ్ళని చదివి కనీసం పుస్తక పఠనం అలవాటు లేకపోయినా వింటే కూడా బాగుంటాయి మంచి మంచి క్యారెక్టర్స్. అట్లాగే సావిత్రి కూడా సర్వసమర్థురాలు సావిత్రి. సురబాల అమాయకురాలు కానీ చాలా గొప్ప క్యారెక్టర్. చివరికి ఏంటంటే ఉపేంద్రుడు ఆవిడ పోయినాకనే మంచాన పడతాడు. చివరి సెంటెన్స్లో కూడా ఏమిస్తాడంటే
ఉపేంద్రుడి ప్రాణం తన సురభాల కోసం పయనమే వెళ్ళిపోయింది అని ఇస్తాడు. అట్లాగే కిరణ్మయిని ఇక్కడికి తీసుకురావద్దు అని చెప్తారు. ఎందుకంటే ఉపేంద్రుడు క్యారెక్టర్ లేని వాళ్ళని సహించడు కాబట్టి. ఆ సంగతి ఉపేంద్రుడే చెప్పాడు అని బిహారీ చెప్తాడు కిరణ్మయికి. ఏమని, నాకు ఇట్లా క్షయ వ్యాధి ఉంది అని తెలిస్తే కిరణ్మయి అసలు ఈ ఛాయలకే రాదు అంటాడు. అంత అపనమ్మకం తన మీద ఉంది, తన ప్రేమకు ఒక విలువ లేదు అని కిరణ్మయికి తెలిసిపోయింది. అట్లా కాబట్టి ఇంకొకటి, కిరణ్మయి ఎంత తప్పు చేసినా, ఎంత పతనం చెందినా మానసికంగా కూడా ఆవిడే తప్పు కూడా లేదు అని సమర్థించాడు శరత్ కొన్ని సమయాల్లో. ఎందుకంటే ఆవిడే పుట్టినప్పటి నుంచి కూడా అనాథగానే ఉంది, ఎవరు పుట్టింటి వైపు లేరు, అత్తగారింట్లో బాధలు పడింది, భర్త ఏమో చాలా అసలు ఆమెను లెక్క కూడా చేయలేదు, ఇట్లాంటి పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది అని స్టార్టింగ్లో సమర్థిస్తాడు కూడా. ఇవన్నీ కూడా అద్భుతమైన క్యారెక్టర్స్. ఎంత చెప్పినా కూడా తక్కువే, వినేవాళ్ళకి బోర్గా ఉంటుందేమో. కాబట్టి ఇది విన్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. వీలుంటే ఇది అందరికీ షేర్ చేయండి, కనీసం తెలుసుకుంటారు మన సంస్కృతి ఏంటి, క్యారెక్టర్ అనేది ఎంత గొప్పది, క్యారెక్టర్ లేని వాళ్ళతోటి ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్న మనుషులు ఎలా ప్రవర్తిస్తారు ఉపేంద్రుడు లాంటి వాళ్ళు అని. ఎందుకంటే అతను మొహం చూడడు ఎవరైనా దారి తప్పితే. కాబట్టి మంచి ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా. అట్లాగే సావిత్రిలోని సర్వసమర్థత, ఆమె తను ప్రేమించిన వాడిని సరోజినికి ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకొని, పైగా వాళ్ళు చక్కగా కలిసిమెలిసి ఉండేలాగా తన ఆ బాధ్యత కూడా తీసుకుంటుంది. ఇంత ఉన్నతమైన క్యారెక్టర్స్, త్యాగాలు తప్ప ఎదుటివాడి నుంచి గ్రాప్ చేయడం, లాక్కోవడం అనేది లేదు. తనకున్నది ఎదుటి వాళ్ళకి ఇచ్చే సంస్కృతి. కాబట్టి ప్రతి క్యారెక్టర్ కూడా చాలా ఉన్నతమైనవే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.